ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాగ్దానము మార్కు 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. సాయంకాల సమయంలో శిష్యులు దోణి మీద వెళుతున్న వేళల్లో పెద్ద గాలి తుఫాను ఆ యొక్క పడవని, సముద్రాన్ని భయపెట్టినందున శిష్యులు అంటున్నారు, అయ్యా చింత లేదా, మేము నశించిపోతున్నాము అని అడుగుతున్నారు. అనేక సార్లు నువ్వు కూడా దేవుని సన్నిధిలో నీ పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న జీవితాన్ని బట్టి, నువ్వు అలసిపోతున్న విధానాన్ని బట్టి, అయ్యా నా మీద నీకు చింత లేదా, నేను నశించిపోతున్నాను కదా, నువ్వు మాట్లాడట్లేదు, నా పరిస్థితులు ఇంకా ఎంతకాలం మారట్లేదు అని నువ్వు చాలాసార్లు దేవుని దగ్గర అడిగావు కదా. దేవుడు అంటున్నాడు, పాతవి గతించిన సమస్తము కూడా నూతనమాయను. క్రీస్తులో సృష్టించబడిన వాడు ఎవడైనా కూడా పాతవన్నీ కూడా గతించిపోతాయంట, సమస్తము కూడా నూతనముగా నీ కొరకు దేవుడు సృష్టిని మొత్తం, నీ జీవితాన్ని సమస్తము నూతనముగా తయారు చేస్తాడు. కానీ దేవుడు శిష్యులతో మాట్లాడుతున్న మాట, నమ్మిక ఉంచండి, ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు. నిజమే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు వాడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఒక్కసారి నీ ఆలోచనలు, నీ పరిస్థితులు పక్కన పెట్టి, నీ దేవుడు ఎలాంటి వాడు, నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు ఒక్కసారి ఆలోచించు. ఆయన మాటకి గాలి లోబడుతుంది, సముద్రము లోబడుతుంది, తుఫాను లోబడుతుంది. ఆయన మాటకి లోబడలేనివంటూ, ఆయనకి సాధ్యం కాలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. నీకున్నది ఏదైనా, నీకు కావాల్సింది ఏదైనా, నువ్వు అడుగుతున్నది ఏదైనా సమస్తము నీ దేవునికి సాధ్యమే. కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది ఒక్కటే, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకుడి. నువ్వు అనుకున్నవి, నువ్వు ఆశిస్తున్నవి దేవుడు తప్పక నీ జీవితంలో జరిగించే దేవుడు. ఆమేన్. నమ్ముదామా? ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాము. గొప్ప దేవానికి స్తోత్రాలు. జీవము కలిగిన మా తండ్రివి, సర్వశక్తుడువు, సమర్థుడువు. నిజమే, నీ మాటకి అన్నీ లోబడుచున్నవి. ఇగో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి జీవితంలో కూడా ఎవరైతే ఏది అడుగుతున్నారో, నీ నామం పేరట ఆశపడి, నీ నామం మీద ఆకలి కొని ఎవరైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో ప్రతి జీవితంలో కూడా నమ్మిక మాత్రం ఉంచుమని నీ వాగ్దానము స్థిరపరిచినందుకు నీకు వందనాలు. దేని గురించి అయితే నీ యొక్క ప్రియబిడ్డలు నమ్మిక ఉంచారు, సమస్తమైన కార్యములు నూతనముగా, నూతన సృష్టి ఏ రీతిగా తయారు చేసి ఉన్నావో నూతనముగా నీ వాగ్దానములు ప్రతి జీవితంలో కూడా ఆరంభించి ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇవన్నీ మేము నమ్మి మా యొక్క అనుభవంలోనికి వచ్చి ఉన్నామని నమ్మి స్తుతిస్తూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.